తొండ మురికి గుడ్డలతో తప్పైన అసహ్యముతో తాగి 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 నా జీవితం పాడైపోయింది. నా తల్లి 10 నెలలు మోసిన తల్లి నన్ను చెట్టుగా పెట్టింది, చచ్చిపోలేదని చెప్పింది. ఇయాటికి నా తల్లి అంటది నా బిడ్డ ఉంటే ఇట్టాడు బిడ్డ ఉండాలని. కారణమేంది? దేవుడు మార్చేశాడు, యెహోవా దేవుడు మార్చాడు. నా యందు ఎంత పాపం! తాగి 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 నా ఒళ్ళు చెడిపోయి నేను పండుకున్న హాస్పిటల్లో. నన్ను చూడండి, ఎవడు రాలా. ఆ డాక్టర్ అని నువ్వు చచ్చిపోతావురా అని. దేవుడు ప్రేమించాడు. దేవుడు నాకు ఊపిరిచ్చింది, జీవితం ఇచ్చింది. నాకు పిల్ల 2 ప్రకాలు ఉన్నారు. అలా నేనని ఇది తాగిపోతే ఎవరు పెళ్ళిచ్చేదని నేను దేవుడిని ప్రేమించుకున్న తర్వాత నా తల్లికి ఒకే మాటనే నా పెద్ద కొడుకు వస్తే నేను చెప్తానని దేవుడిని అట్ట ప్రేమించిన. దేవుడు నాతో అట్ట మాట్లాడింది. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాట్లాడే మాట మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక. నేను ఎంత పాపాన్ని, ఎంత శాపం, ఎంత కష్టం, ఎంత విపచారం, ఎంత చూసిన వాళ్ళు కానీ మొహాన్ని ఊసిన వాళ్ళు, వాటిని కేరా మాట్లాడినోళ్ళు, వాటి ఎలా నీకు సావాసం అనేది అన్ని డబ్బులు ఉంటే 10 మంది వస్తారు. డబ్బులు లేకపోతే మిమ్మల్ని ఎవరు సత్య చేయి. మీ ఇల్లు వాకిలి, మీరు వేసుకున్న గుడ్డలు, అన్నము, నీళ్లు ఏది మిమ్మల్ని కాపాడు. ప్రభు మట్టికే మిమ్మల్ని కాపాడుతాడు. నేనంతా పాపిస్తున్నా ఉన్నప్పుడు కాలగట్ట నాతో పుట్టినది మా అక్క, మా 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఒక్కడు కూడా నన్ను సడదే ఒక పొట్ట ముద్ద కూడా పెట్టరు. ఎట్ట ఉండవని అడగరు. ఇవాళ వచ్చి నన్ను అడుగుతున్నా ఎట్ట ఉండవనా. అయితే కారణమే ఆయన నాకు దేవుడు వేసిన బిచ్చు, దేవుడు వేసిన ఆ కృప, ఆయన కృప నా మీద ఉండింది. ఆయన ప్రేమించిన రోజుకు రోజు 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 ప్రేమించిన ఆయన చెప్పాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదించదు. నేను పట్టుకొని ఏడిసిన రోజుల్లో హాస్పిటల్లో పట్టుకొని తాగి 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 పట్టుకొని ఏడిసిన రోజులు, నా కళ్ళలో నీళ్లు ఏడిసి చచ్చిపోతానని అట్టినప్పుడు నాకు నీళ్లు, కంట్లో నీళ్లు ఎవరే నా కోసం రాలేదని ఒక పక్క కష్టం, ఒక పక్క. అంటే నా దేవుడు నన్ను చెయ్యదని పెట్ట. మిమ్మల్ని అంటే దేవుడు చెప్తాడు, మీరు యేసయ్యా 43 చదివి చూడండి, మీరు యేసయ్యా 43 చదివి చూడండి. మీ దేవుడు మీరు భయపడబాకండి, నేను తొన ఉంటానంట. దేవుడు మీ అందరి ప్రేమ అని పెట్టారా. మీరు ప్రేమించుకున్న 43 యేసయ్య 43 చదివి చూడండి. 23 కీర్తనలు చదివి చూడండి. కీర్తనలు 23 కీర్తనలు చెప్తాడు దేవుడు మీ తలలో సమురి పెట్టి మీ ఎదురు ఎవరో వాడు ఎదురుగానే మీకు బంతి పెడతానని. చూడండి, మీరు ఎప్పుడంటే దేవుణ్ణి మీరు ప్రేమించుకుంటూ మీరు మీ నడక, మీ ఇల్లు, వాకిలి, మీ మమ్మీ, డాడీ అందరూ మారిపోతారు. దేవుణ్ణి ప్రేమించుకోవాల్సింది. ఈ రాత్రికి ప్రభు వస్తే మీరందరూ ఏడకు పోవాలా, నేను ఏడకు పోవాలా. చూడండి, ప్రార్థన చేయండి. మీ ఇంట్లోనే ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీ వంశం పెరగాలే కానీ వంశం తగ్గవద్దు. దేవుడు చెప్తాడు నేను మీలోనూ మీరు నాలోనంటూ. యెహోవా దేవుడు అంతా ఆయనే. ఆకాశాన్ని పుట్టించింది ఆయనే, ఈ భూమి పుట్టించింది ఆయనే. మన భూమిలో ఉన్న రోజులు ప్రభుని తలుచుకోవాల్సిందే. లోకంలో దేవుడు ఆయన ఒక్కడే. ప్రేమించుకోవాలని దేవుడు పెట్టారా మీరందరూ. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీ అందు ఉండని, దేవుడిని ప్రేమించుకుంటానని మీరు మాట చెప్పండి. దేవుడు మీరు ప్రేమించుకుంటే దేవుడు మీ అల్ల ఉంటాడు. మీ అల్లో పాపం, ఆ కసపు పరామై
ఏముండవద్దు మీలో. ఆ హృదయం శుద్ధంగా ఉండాలి. ఆయన అంటుండే మీ హృదయాన్ని మీరు శుద్ధంగా పెట్టుకోండి. ఆ హృదయంలో పాపం ఉండకూడదు, విచారం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు. ఎంత 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 మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటామో అంతకంతా ప్రభు మనలో వాసం చేస్తాడు. బైబిల్ అటు చెప్తుంది. చూడండి, మీరు వేసినండి ఈ చదివి చూడండి. దేవుడు ఒక లెక్క మాట్లాడుతాడు. మీ హృదయంలో తట్టి తెరవండి, మీ తలుపులు తెరవండి అంటాడు. తలుపులు తెరవమంటే ఏంటి? మీ హృదయాన్ని తెరవండి, ఆయన లోపలికి వస్తాడు. ఆయన చెప్తాడు, మీరు మీ హృదయాన్ని నా కోసం తెచ్చిపెట్టండి. అప్పుడే దేవుడు మీ అందరూ చేయాల్సిన ప్రియమైన బిడ్డలారా